అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. కేరళ మాజీ సీఎం అచ్యుతానంద కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరువనంతపురంలోని హాస్పిటల్లో తుది శ్వాస విడిచారాయన. 101 ఏళ్ల అచ్యుతానంద జూన్ 23న కార్డియాక్ అరెస్ట్తో తిరువనంతపురంలోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయినా సరే ఎలాంటి పురోగతి ఇప్పటివరకు కనిపించలేదు. ఈ రోజు ఆయన చనిపోయినట్టుగా ప్రకటించారు డాక్టర్లు. 1923 అక్టోబర్ 10న జన్మించిన విఎస్ అచ్యుతానంద యుక్త వయసులో వామపక్ష భావజాలానికి అట్రాక్ట్ అయ్యారు. సిపిఐ పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. దేశంలో భూ సంస్కరణలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాట్లో కూడా ఆయన కీ రోల్ పోషించారు. అవినీతి వ్యతిరేక పోరాటంతో కేరళ ప్రజలకు దగ్గరయ్యారు. కేరళ అసెంబ్లీలో 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇక ఆ తర్వాత 2006 నుంచి 2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 82 ఏళ్ల వయసులో తొలి సీఎంగా రికార్డు సృష్టించారు అచ్యుతానంద. కేరళ మాజీ సీఎం అచ్యుతానంద కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తిరువనంతపురంలోని హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. 101 ఏళ్ల అచ్యుతానంద జూన్ 23న కార్డియాక్ అరెస్ట్తో తిరువనంతపురంలోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అక్టోబర్ 10న జన్మించిన విఎస్ అచ్యుతానందన్ పేదరికంతో ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి టైలర్ షాప్లో చేరారు. ఆ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేస్తూ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్వాతంత్రానికి ముందు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లారు. అలా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1964లో సిపిఐ వదిలేసి సిపిఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1967 నుంచి 2016 వరకు కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2006 నుంచి 2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 82 ఏళ్ల వయసులో సీఎంగా గెలిచి రికార్డు నెలకొల్పారు అచ్యుతానంద. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయని అచ్యుతానందన్ భూ ఆక్రమణదారులపైన ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలు తన సొంత పార్టీ సిపిఎం నేతల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేలా చేశాయి. అయినా సరే వెనకడుగు వేయలేదైనా ప్రజలు పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు కమ్యూనిస్టు పార్టీ క్రమశిక్షణను పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఆయన పెద్దపీట వేశారు. ఇది ఆయనకు పార్టీలో అనేక మంది శత్రువులను తయారు చేసింది. అవమానాలకు కారణమైంది. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఆయన తొలగించారు. ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు కూడా. వాటన్నిటినీ భరించారు. కానీ తన నిజాయితీ బాటను, నిరాడంబరతను ఆయన వేడలేదు.